అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నేను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ నంద్యాల అండి. నిన్న సాయంత్రం ఇక్కడ మనకు శ్రీనివాస రైస్ మిల్ ఇన్సిడెంట్ జరిగినట్టు మనకు టీవీ మీడియా ద్వారానే తెలిసింది. అలాగే మన కలెక్టర్ మేడం గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఇక్కడికి వచ్చి ఐడెంటిఫై చేస్తే, ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే ఆ స్ట్రక్చర్ ఏదో కొలాప్స్ అయిపోయి కింద ముగ్గురు వర్కర్లు, బీహారీ వర్కర్లు ముగ్గురు ఇంజురీ అయినారు. అందులో హాస్పిటల్స్ తీసుకెళ్లిన తర్వాత ఒకరిద్దరు చనిపోయినాడని చెప్పేసి డాక్టర్లు చెప్పారని చెప్పి అన్నారు. సో వీళ్లకు అంటే ఆ మిగిలిన ఇద్దరిని వచ్చేసి కర్నూలు హాస్పిటల్కి వెళ్ళి ఈ మేనేజ్మెంట్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు చెప్పారు వీళ్ళు స్టేట్మెంట్ ప్రకారంగా. ఇంకొకతను చనిపోయిన అతనికి మన చట్ట ప్రకారంగా ఎంత నష్టపరిహారం అనేటువంటిది ఇవ్వాలి మేనేజ్మెంట్. సో ఆ నష్టపరిహారం ఇవ్వడానికి వీళ్ళకి ఒక నోటీస్ అయితే మేము ఖచ్చితంగా ఇచ్చేస్తాం. నా పేరు నారాయణ రెడ్డి అండి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, కర్నూలు అండ్ నంద్యాల డిస్ట్రిక్ట్స్. నిన్న బనగానపల్లి అవుకు రోడ్లో ఉన్న శ్రీనివాస రైస్ మిల్లో ఒక కొత్తగా కట్టిన బంకర్ కొల్లాప్స్ అవ్వడం వల్ల అక్కడ పనిచేస్తున్న అమాలీల్లో ఒక అతను చనిపోవడం జరిగింది. ఇద్దరికి ఇంజురీస్ అయ్యాయి. ఆ బంకర్ వాళ్ళు నిన్ననే స్టార్ట్ చేశారు, బట్ అది లోడ్ వల్ల కొంచెం ఇదైపోయి కొల్లాప్స్ అయిపోయింది. అది దానివల్ల ఇంజురీస్ అయినాయి. దీని మీద ఏవైతే కాంట్రవెన్షన్స్, ఏవైతే డీవియేషన్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వీళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చి చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇది కొత్తది, దీనికి ఇంకా వీళ్ళకు అంటే అడిషనల్ ఎక్స్పాన్షన్ కింద వీళ్ళు తీసుకోలేదు. దాని మీద వీళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.